నిరుద్యోగుల సమస్యలు కూడా రాజకీయంగా పెద్ద అంశంగా మారాయి. నియామకాల ప్రక్రియలు, పరీక్షల నిబంధనలపై వచ్చిన వివాదాలు యువతలో అసంతృప్తిని పెంచాయి. నిరసనలు, ర్యాలీలు, సోషల్ మీడియాల ప్రచారం వల్ల ఈ అంశం మరింత ప్రాధాన్యం పొందింది. ఇక రైతుల విషయానికొస్తే రుణమాఫీ మరియు పెట్టుబడి సాయంపై జాప్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తి కనిపిస్తుంది. పథకాల అమలులో సాంకేతిక సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం వెంటనే సహాయం అందాలని కోరుతున్నారు. ఎరువుల కోసం రైతులు క్యూలలో నిలబడి చాలా మంది అగచాట్లు పడ్డారు. ఈ అగచాట్లన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయి. ఇక ప్రస్తుతం గాంధీ సరోవర్ ప్రాజెక్టు చుట్టూ వివాదం ప్రధానంగా అపార్ట్మెంట్స్ ఖాళీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం వల్ల మొదలైంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు బ్యూటిఫికేషన్ కోసం అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న 420 కుటుంబాలు ఖాళీ చేయమని ప్రభుత్వానికి గట్టిగా వారి స్వరం వినిపిస్తున్నాయి. అలాగే భూదాన్ భూముల్లో అక్రమంగా కట్టుకున్నారంటూ పేదల నివాస సముదాయాలను కూల్చడం కూడా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇక సామాజికంగా మరో ప్రభావం ఆటో డ్రైవర్ల సమస్య. ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ఉపశమనం ఇచ్చినా తమ ఆదాయం తగ్గిందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని, ప్రత్యామ్నాయ సహాయం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇదే సమయంలో పోలీసు విభాగం కూడా ఉద్యోగ పరిస్థితులపై చర్చ రావడం పరిపాలన వ్యవస్థలో ఒత్తిడిని చూపిస్తుంది. ఇంకా అన్ని అంశాలు కలిపి చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు ప్రజల ఆందోళన కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తీసుకున్నవేనా లేదా అమలు విధానంలో మార్పులు అవసరమా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. పరిస్థితులు ఎలా మారుతాయనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలపై మరియు ప్రజల స్పందనపై ఆధారపడి ఉంటుంది.